రాజధాని రైతుల కలలో సాకారం అయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు సిఆర్డీఏ భవనం ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే ప్రారంభించారు. రాజధాని రైతులందరూ కూడా ఆహ్వానాలు అందినాయి. ముఖ్యంగా ఇక్కడ చూస్తే కనుక వీరంతా రాజధాని రైతులు. ఎవరైతే ఈ ల్యాండ్ ఇచ్చారో ఆ రైతులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపిస్తుందమ్మా, మీరు ఇచ్చిన ఆ స్థలంలోనే ఈ రోజు సిఆర్డీఏ బిల్డింగ్ కట్టిన పరిస్థితి ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా ఉందండి. మామూలుగా నిన్నటి నుంచి 3 రోజుల నుంచి మాకు అందరికీ ఇన్విటేషన్స్ వచ్చినాయి రైతులకి. ఈ రోజు ఇక్కడికి రావటం, సిఆర్డీఏ వాళ్ళు తీసుకురావటం, మమ్మల్ని సన్మానాలు చేయడం చాలా ఆనందంగా ఉంది. సీఎం గారు మాట్లాడటం అంతా మాకు చాలా హ్యాపీగా ఉందండి. అంటే దీంట్లో ఈ ల్యాండ్ లో మీది ఎంత ఉంది? మీరు అసలు ఏ ఊరు పంచాయతీ? మాది రాయపూడి గ్రామం అండి, లింగాయపాలెం. ఇది కొండరాజుపాలెం పంచాయతీ. ఇది మాది రాయపూడి గ్రామం. మాది 4 ఎకరాల భూమి ఇచ్చాము. దీంట్లో 1 ఎకరం పోయింది మాది సిఆర్డీఏలో. మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే మీరు ఇచ్చిన ల్యాండ్ లోనే ఒక పరిపాలనకు సంబంధించిన సిఆర్డీఏ పరిపాలనా భవనం మొత్తం వచ్చింది. ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉందండి. ఫస్ట్ బిల్డింగ్ ఇది అవటం, మన రీఓపెనింగ్ కూడా చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మళ్ళీ ఓపెనింగ్ కూడా చాలా సంతోషంగా ఉన్నాం మేము. అంటే మరో రైతు ఉన్నారు ఇక్కడ, భూమి ఇచ్చిన రైతు. మీకు ఎలా అనిపిస్తుంది అండి మీ భూమిలో ఇది బిల్డింగ్ రావడం? మాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా సిఆర్డీఏ వాళ్ళు కానీ లేకపోతే ప్రభుత్వం వాళ్ళు కానీ దగ్గరుండి ఎవరెవరు రైతులు భూములు దీనికి ఇచ్చారా అని చెప్పి వాళ్ళ దగ్గరుండి వాళ్ళకి ఆహ్వానాలు పంపించి వాళ్ళని దీంట్లో భాగస్వాములు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇందాక బాబు గారు కూడా మాట్లాడుతా లైక్ ఎస్ఆర్ఎం విట్టు వీటికంటే ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద కాలేజీలు వస్తాయి, యూనివర్సిటీలు వస్తాయి అని చెప్పారు. సో దానివల్ల ఏంటంటే మన విద్యార్థులు కానీ లేదా యువత కానీ బయట దేశాలకు వెళ్ళి లేదా బయట ప్రాంతాలకు వెళ్ళి ఉపాధి చేసుకునే పని లేకుండా ఇక్కడే మాకు ఉపాధి కలిగిద్ది అనేది చాలా ఆనందంగా ఉంది. సో ప్రజలందరూ దీన్ని గమనించాలని చెప్పి కోరుకుంటున్నాం అండి. మీరేమంటారండి? ఇప్పుడు రాజధాని మహిళగా అనేక ఉద్యమాలు చేసిన ఎట్లా మీ కళ సాకారం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది? బిల్డింగ్ అయితే రెడీ అయింది, బాబు గారు ప్రారంభించారు. మీ సమస్యల పరిష్కారానికి కూడా 3 కమిటీ కూడా చెప్పడం జరిగింది. ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మున్సిపల్ మంత్రి కూడా చెప్పడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? నాకైతే సంతోషంగా ఉందండి. గత కొద్ది రోజులుగా కొంచెం రైతులు సిఆర్డీఏలో కొంచెం మాకు వాళ్ళు కొంచెం పలకరించట్ల అధికారులు కొంచెం అందుబాటులో ఉండలేదని బాధపడుతున్నారు. అదే బాబు గారి దృష్టికి వచ్చినట్టుంది. అదే కదా బాబు గారి స్పెషాలిటీస్. మనం చెప్పపోయినా ఆయన కనుక్కున్నారు. ఆయన కనుక్కొని వాళ్ళు ఖచ్చితంగా నారాయణ గారిని కానీ, పెంసాన్ని, ఎమ్మెల్యే గారిని, 3 మీరు అందుబాటులో ఉండాలి వీళ్ళందరికీ అని చెప్పేసి అన్నారు. రైతులు కూడా చాలా సంతోషపడుతున్నారండి. సిఆర్డీఏ భవన్ అందులో చంద్రబాబు గారు వచ్చి ఓపెన్ చేసి 4 ముక్కలు మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ప్రభుత్వంలో మొట్టమొదట ఇదే కట్టడము. ఇవాళ వాళ్ళు కట్టిన దాంట్లో బాబు గారు మళ్ళీ వచ్చిన తర్వాత ఏయని ఇంకా ఉన్నాయి కానీ కడుతున్నారు. ఇది ఫస్ట్ హెచ్డిఓ చాలా బాగుంది. అట్లాగే అన్ని కట్టడాలు కూడా మెల్లగా వచ్చేస్తాయి. రైతులు అయితే ఇది చూసి చాలా సంతోషపడుతున్నారండి. ఇంత పెద్ద భవనం కడతారని ఊహించలా. ఎందుకంటే ఇంకా సిఆర్డీఏ భవనం అంటే ఇక్కడ క్యాపిటల్ అథారిటీ మామూలుగా కడతారనుకున్నా కానీ ఇంతస్తుల్లో ఇంత బాగా ఫస్ట్ లో కట్టే వదిలేశారు కదా, అట్లాగే ఉంటది అనుకున్నారు. కానీ దీన్ని ఇంకా రీమోడల్ చేసి ఇంకా పెద్దదిగా కడతాం చాలా ఆనందంగా ఉందండి. బాబు గారి విజనరీకి అద్దం పట్టినట్టుంది సిఆర్డీఏ ఆఫీస్ అయితే. ఇంకెలాంటి కట్టడాలు చాలా వస్తే ఇంకా ఆశ్చర్యపోవటం రైతులు అంతే అవుతుంది ఈసారి. మాకైతే చాలా ఆనందంగా ఉందండి. మీరేమంటారండి? మీరు కూడా బాబు గారితో కలిసినట్టున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మేము ఈ ఉద్యమం అంతా కలిసే చేసాము అందరం. మా పొలం కూడా ఇక్కడ కొండమరాజుపాలెంలోనే ఉంది. నా పొలం కూడా. మేము ఏదైనా విజనరీ లీడర్ని చూసే మేము ముందుకు అడుగు వేసామండి. లేకపోతే మా పొలాలు వదులుకోవడానికి అంత తొందరగా బిల్డింగ్ చూపించము. ఆ విజనరీ లీడర్ని హైదరాబాద్ లో చేసింది చూసే అదే ఇంకొకరు ఎవరైనా అడిగితే ఇచ్చేవాళ్ళం కాదండి. ఇచ్చినందుకు సరే పొరపాటో గ్రహపాటో 5 ఏళ్ల కాలం మేము ఎన్ని ఉద్యమాలు చేశామో, ఎంత చేశామో ప్రభుత్వం వచ్చేదాకా చేశాము. కలికి తురాయిలాగా అమరావతికి ఒక మనీ, ఒక డైమండ్ లాగా ఇది ఒకటి ఫస్ట్ చేరింది. తర్వాత అంతా అన్ని ఇంకా ఆయన విజనర్ ప్రకారం వెళ్తారండి. ఇంకేమైనా ఉంటే మనం ఎవరైనా సలహాలు చెప్పచ్చు, ఎవరైనా చెప్పేది ఉంటే చెప్తారు. అదే చేసేదానికి ఆయన ఉంటారు. ఆయన ఆయురారోగ్యాలతో చాలా బాగుండాలని ఒక్కటి మాత్రమే నేను కోరుకుంటానండి. అదొక్కటే మేము చేయగలిగింది. మేము ఎన్నో రోజులు జైల్లోనే పడ్డామా, తిరిగామా, నడిచామా, చేసామా. మేము మరి ఇదే ప్రాంతానికి నేను పొలం ఇచ్చి కూడా ఎన్నో 15 ఎకరాలు ఇచ్చామండి. ఇచ్చి కూడా తిరిగాము. నా ఒక్కదాని అయితే 15 ఎకరాలు, మిగతా మా ఇంటి నుంచి అయితే 200 ఎకరాలు ఇచ్చాం మేము మొత్తం. ఇంత చేయడం అంటే దగ్గర వాళ్ళు కూడా లేని వాళ్ళు. ఇంకా ఇలాగ సాగిపోయి వైనంగా
అభివృద్ధి చెందితే చాలండి. ఇలాగ సాగిద్ది. ఇచ్చిన భూములకు కూడా ఒక విలువ అనేది కనపడుతుంది ఏదన్నా వస్తేనే, లేకపోతే ఇచ్చిన దానికి ఏముంటదండి విలువ. థ్యాంక్ యూ అండి. చూశారు కదా రైతులు ఆనందంతో ఎట్లా మాట్లాడుతున్నారో పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ మహిళలంతా కూడా, ఎందుకంటే పర్టికులర్ గా 4.5 ఎకరాల పైన ఈ ల్యాండ్ లోనే ఈ రోజు సిఆర్డీఏ భవనం ప్రారంభమైంది. వీరికి సంబంధించిన ల్యాండ్ లోనే అక్కడ కట్టడం జరిగింది. చంద్రబాబు ఎవరైతే ఆ ల్యాండ్ ఇచ్చారో వారిని అందరం ప్రత్యేకంగా ఆ బిల్డింగ్ దగ్గరికి తీసుకువెళ్లి వారిని అందరం కూడా సన్మానం చేశారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయకత్వంలో రాజధాని శరవేగంగా ముందుకు వెళ్తుంది. మా కళల సాకారం కాబోతున్నాయని ఆనందోత్సాహాలు అయితే రైతుల్లో కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాగరాజుతో రవిచందన్ టీవీ, అమరావతి.